హాయ్ అండి, ఈరోజు ఎగ్ 65 ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలి. గుడ్లు ఉడకపెట్టుకొని మధ్యలో ఉన్న ఎల్లో పార్ట్ తీసేయాలి. తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. పైన లేయర్ని మొత్తం మ్యాష్ చేసుకోవాలి. రైనీ సీజన్లో ఈవినింగ్ టైమ్స్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మైదా పిండి 1/2 కప్పు తీసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా 1 స్పూన్ వేయాలి. తర్వాత చిల్లీ సాస్ 1/2 స్పూన్ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 స్పూన్ వేస్తున్నాను. తర్వాత కారం పొడి వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఎగ్ వైట్ వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని ఒకవేళ బైండింగ్కి సరిపోకపోతే మళ్ళీ కొంచెం మైదా యాడ్ చేసుకోవచ్చు. బాల్స్ రాకపోతే మళ్ళీ కొంచెం మైదా యాడ్ చేసుకోండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకుండా చూసుకోండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్ అయితే ఒక్కోసారి బాల్స్ పేలుతాయి. బాల్స్ రెడీ అయిపోయినాయి. అదే ప్యాన్లో ఆయిల్ మొత్తం తీసేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిరపకాయలు 2, కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి ముక్కలు సన్నగా తరుగుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు సరిపోతుంది.
ఆ తర్వాత టమాటో సాస్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక ఫ్రై చేసిన బాల్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మంచి మిక్స్ చేసుకొని egg65 రెడీ అయిపోయింది. టేస్టీ egg65 ఈవినింగ్ స్నాక్స్గా బాగుంటుంది. మీరు ట్రై చేయండి.